ప్రభుత్వం అన్నప్పుడు అవన్నీ చెప్పొద్దు సార్. ప్రభుత్వం అన్నప్పుడు అన్ని మంచి చేస్తుంది, చెడ్డగానే ఎవరికి ఉండదు కదా. ప్రజలు అందరూ సమానం అంటారు కదా. ఆ రోజు భగవద్గీత తీసుకుంటారు, బైబిల్ తీసుకుంటారు, నేను అన్ని కరెక్టే చేస్తా అని చెప్తుంది, కానీ నేను తప్పు చేస్తా అని చెప్పరు కదా. ఏ రాజకీయ పార్టీ అయినా టీడీపీ కావాలి, వయసు మంచి చేసింది అంటావు. మంచి చేసి 11 ఎందుకు వచ్చినాయి అంటే ప్రజలు అందరు కూటమి ఇప్పుడు నలుగురు ఉన్నారు, ఎన్ని కాలంలో నేను ఒక్కనే ఉన్నాను, అందరు కలిసి అటు ఓటేస్తారా నాకు వేస్తారా? మీకే కదా, మీ కాడే కదా. నేనేమంటానంటే ఒక సింగల్ గా ఒక పర్సనే వచ్చిండు, అందరు కూటమి కదా. కూటమి ఉన్నప్పుడు ఏం చేస్తే ఒక్క ఓటు పీస్ పోకుండా అక్కడ అయిపోయింది. మరి 11 అంటే కామెడీ కదా సార్. అవన్నొద్దు, అదే వదిలేసేయండి. తిట్టడము అంబాటి రాంబాబు గారు, చంద్రబాబు గారు తిట్టడం రైటా రాంగా అది చెప్పండి, సమర్థించొద్దండి. ఓకే, అది తప్పండి. ఒక ముఖ్యమంత్రి పదవి ఉన్నాడు, అలాంటి తిట్టడం మంచిది కాదు. జనాల మెసేజ్ ఆయన బాధలు ఏదైనా ఉండొచ్చు, కానీ తిట్టడం అయితే మంచిది కాదు, అదైతే వాస్తవం. ప్రజలు మంచిదే ఎప్పుడైనా కానీ మంచిని కోరాలి, కానీ ఒకరినొకరు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు మా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, అలా తిట్టడం మంచిది కాదు. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళ మాట తీరు మార్చుకోకపోతే ఒక్కొక్కరికి తాట తీస్తామన్నారు. సో ఈ మాటతో ఎలా ఉంటుంది ఏంటి? జనసేన పార్టీ లేనప్పుడు ముఖ్య పదవులు లేనప్పుడు ఆయన తిట్టాడు కదా సార్. ఇన్ని పెద్ద మాటలు అన్నారు సార్. నేనేమంటున్నా, జనసేన పదవులు లేనప్పుడు పాదయాత్ర చేసినప్పుడు ఆయన ఇష్టం వచ్చిన మాట ఏం మాట్లాడినారు? ఒక మాట చెప్పండి. ఇష్టం వచ్చినట్టు ప్రజలకు తెలియదా? ప్రజలకు తెలియదు వాళ్ళకు. ఆ రోజు ఏమన్నాడు, ఈ రోజు అంటున్నారు. అది ఏమన్నాడు సార్? ఆ రోజు అన్నాడు, ఈ రోజు ఏమన్నాడు చెప్పండి. అరే దాంతో కొడతాం, దీంతో కొడతాం అని చెప్పారు. ఇప్పుడు కొట్టి చూపిస్తారు కదా వాళ్ళవి. ఎవరిని? ప్రజలే కొడతారు. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ దేంతో కొడతారో తెలుస్తుంది కదా. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, దేంతో కొడతారో తెలుస్తుంది కదా. ఇప్పుడు ఉన్నది కదా సర్పంచ్ ఎలక్షన్. ఇప్పుడు నేను ఏమంటున్నా, అప్పుడు కొట్టిరు కదా, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ నెక్స్ట్ 2-3 months లో అప్పుడు ఎవరిని కొడతారో తెలుసు. సర్పంచ్ ఎలక్షన్ ఇవాళ మాట్లాడాలా? 3 months రేపు 2047 చేసేదానికి ఇప్పుడు ప్రణాళిక ఈ రోజు మాట్లాడాలి. మరి అందు గురించే చెప్తున్నా కదా, 2 నెలల గురించి. ఇప్పుడు ఉన్న సమస్య లేదో అదే చెప్తున్నా నేను. అలా మాట్లాడడం తప్పు కదా. ఏమి ఎక్కువ అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాడు. వాళ్ళకి బాధ పెట్టాడు. ఎవరు పెట్టారు బాధ? పెట్టలేదా? ఏమేమో తిట్టారు, ఇష్టం వచ్చినట్టు తిట్టారు. వైసీపీని తిట్టారు. ఎవరిని? వైసీపీ అసెంబ్లీలో సమస్య ఏముంది? లడ్డు కల్తీ గురించి జరగలేదు. నేను 23 సంవత్సరాల నుంచి తిరుపతి పోతున్నా, అదే విధంగా ఉంది. లడ్డు చేంజ్ కాలేదు, ఎట్లా అయిందంటే